హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 11 ఈజ్ వాయిడ్ మ్యారేజెస్, సెక్షన్ 12 వాయిడబుల్ మ్యారేజెస్ అంటే ఏంటి? సెక్షన్ 11 వాయిడ్ మ్యారేజెస్ అంటే ఏమేమి వస్తాయంటే, సెక్షన్ 5 కండిషన్ ఆఫ్ మ్యారేజెస్లో 5 క్లాజ్ 1, 4, 5 ఈ 3 వాయిడ్ మ్యారేజెస్ కిందకి వస్తాయి. అసలు వాయిడ్ ఎందుకు అయిందంటే 5 క్లాజ్ 1లో ఏముంది? బైగమి ఉంది, అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వైఫ్ ఫస్ట్ వైఫ్ ఉండగా వితౌట్ డైవర్స్ సెకండ్ వైఫ్కి మెయింటెనెన్స్ అడగడానికి కానీ, డైవర్స్ అడగడానికి కానీ, ప్రాపర్టీలో షేర్ అడగడానికి కానీ రైట్ లేదు. అండ్ సెకండ్ ఏంటంటే 5 క్లాజ్ 4 సబ్ ఇన్ ద రిలేషన్షిప్ అంటే ఏంటి? ఎవరైతే హస్బెండ్ ఉన్నారో హస్బెండ్ నుంచి 5th జనరేషన్, వైఫ్ నుంచి 3rd జనరేషన్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ప్రొహిబిషన్, వాళ్ళ మ్యారేజ్ కూడా చెల్లదు. సో వాళ్ళ మ్యారేజ్ కూడా వైడ్ మ్యారేజ్ కిందకి వస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చి 5 క్లాజ్ 5 సబ్ ఇన్ ద ప్రొహిబిషన్ రిలేషన్షిప్ అంటే సిబ్లింగ్స్ మ్యారేజ్ చేసుకోవడం, అడాప్టెడ్ బ్రదర్స్ మ్యారేజ్ చేసుకోవడం, ఇలా ఇవి కూడా మ్యారేజెస్ చెల్లవు. సో సెక్షన్ 12 వచ్చేసరికి వాయిడబుల్ మ్యారేజెస్ అంటే ఏంటి? అది చెల్లకపోవచ్చు, చెల్లొచ్చు. ఎవరైతే విక్టిమ్ ఉంటారో డెసిషన్ వాళ్ళ మీద ఆధారపడతారు. నాకు ఈ మ్యారేజ్ వద్దు అని ఫైల్ చేసుకుంటే బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది అనమాట. ఏంటంటే ఫస్ట్ది ఆ అబ్బాయి ఇంపార్టెంట్ అయితే, అంటే సెక్సువల్ రిలేషన్షిప్కి పనికి రాకపోతే. అండ్ సెకండ్ వన్ ఇన్సేన్ అయితే, ఈవెన్ కన్సెంట్ ఇవ్వడానికి కూడా మైండ్ ఇన్సేన్, ఒక కన్సెంట్ కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉండడం. అండ్ థర్డ్ ఫ్రాడ్ ద్వారా కన్సెంట్ ఇవ్వడం, ఫ్రాడ్ ద్వారా ఎదుటి వాళ్ళని మోసం చేయడం, లేకపోతే ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేయడం, ఫ్రాడ్ చేసి మ్యారేజ్ చేసుకోవడం, లేకపోతే ఫోర్స్ఫుల్గా మ్యారేజ్ చేసుకోవడం, ఇది కూడా చెల్లదు. వాయిడబుల్ ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయకపోతే ఫైల్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్ మ్యారేజ్ టైంకి వైఫ్ అనే అమ్మాయి వేరే అబ్బాయితో ప్రెగ్నెంట్ అయి ఉంటే, ఆ విషయం అబ్బాయికి మ్యారేజ్ ముందు తెలియకుండా ఉండుంటే అది వాయిడబుల్ మ్యారేజెస్ అవుతుంది. ఇది వాయిడబుల్ మ్యారేజ్.